2వ తారీఖున మాజీ సీఎం కేసీఆర్ వెళ్ళబోతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఇక్కడ బీజేపీతో పొత్తు కనబడుతుంది, పొత్తులో ఉంటామని చెప్తున్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తిస్థాయి ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇంతవరకు చాలా వరకు కూడా ఆయన ఢిల్లీ పర్యటన లేనటువంటి పరిస్థితి, బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా చాలా తక్కువ. కానీ ఢిల్లీ పర్యటన ఉన్న బలంగా వెళ్ళడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాష్ట్రంలో టీఆర్ఎస్ అనేది ఎప్పుడో ఆయన దుఃఖం మూసేసింది. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అంటే జాతీయ పార్టీగా ఆయన ఆవిష్కరించారు. లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఢిల్లీలో ఏం చేయబోతారు అనే విషయంలో మీరందరూ చర్చ జరుగుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ క్రమక్రమంగా తగ్గుతూ వస్తా ఉంది. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేది కూడా ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు కూడా ఇష్టపడటం లేదు, అయిష్టం కనబరుస్తుందని చెప్పేసి ఆ ప్రచారం జరుగుతూ ఉన్నాయి. ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించినటువంటి పార్లమెంట్ లో వారి సమీక్ష సమావేశంలో కూడా పార్టీ నేతలు ఈసారి పోటీ విషయంలో కొంత వెనుక తగ్గారు అని చెప్పిన అభిప్రాయం వెలువడిందని కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో వెళ్ళి అంటే బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో ఆ పార్టీ కేటాయించి జాతీయ స్థాయిలో పొత్తు పురుదుకుంటే కొంత అంటే పార్టీ నాయకుల అయిష్టతను పక్కబెట్టి పార్టీ నాయకుల అయిష్టతను బయటకు రాకుండా ఉంచి పొత్తులో భాగంగా పొత్తు ధర్మంగా బీజేపీని గుర్తించాము అని కేసీఆర్ చెప్పేందుకు కొంత అవకాశం కలుగుతుందా అన్న అంశం చర్చబడింది. మరో కోణంలో అంటే ఆలోచన చేస్తే ఇటు బీజేపీ నాయకులు ఇదే సమయంలో స్పందించారు. కిషన్ రెడ్డి కానీ లక్ష్మణ్ గాని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు రాజ్యసభ లక్ష్మణ్ గారు మాట్లాడినది అసలు బీఆర్ఎస్ కు ఉనికి లేదు, ఆ పార్టీ వచ్చి మేము కాలు కట్టున్నా మేము పొత్తు పోము అని చెప్పారు. అంటే ఢిల్లీలో కూర్చుండి తన చాణక్య నీతిని ప్రదర్శించేందుకు కేసీఆర్ సన్నద్ధమయ్యారు. రాజకీయ కోణంలో ఏం చేయాలనే విషయంలో ఆయన స్పష్టత ఉన్నారు కాబట్టి ఢిల్లీకి వెళ్ళి అయితే విపక్ష కూటమి చేరుతారు, లేదంటే బీజేపీ పక్షానికి చేరుతారు. ఈ రెండే ఉన్నాయి అనుకున్నటువంటి అంశాలు. ఈ ఎన్నికల్లో ఆయన సింగిల్ గా పోటీకి వెళ్లేందుకు